మసాలా వంకాయ తయారు చేయ విధానము ఇప్పుడు చూసుకుందాము. ఒక ప్యాన్లో మనం పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేయించుకొని లో ఫ్లేమ్ మీద మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే అవి కొంచెం వేగిన తర్వాత మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు కూడా వేయించుకోవాలి. వేసి ఈ ధనియాలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులు వేగేటప్పటికి మనం స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఒకవేళ నువ్వులు ఇవన్నీ మాడిపోయాయంటే కూర చేదొస్తుంది. కాబట్టి మనం అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకా అవి పక్కన తీసుకొని అవి పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అందులో వేసుకోవాలి. వంకాయల్లో ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకొని వాటిని 80% అయ్యే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఆ వంకాయలని తీసి అందులోనే మనం ఇంకొంచెం నూనె పోసి అందులోనే జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాక ఇందులో మనం చింతపండు వేయట్లేదండి, ఓన్లీ టొమాటో గుజ్జుతో మాత్రమే ఇప్పుడు మనం ఈరోజు చేస్తున్నాము. మనం రెండు పెద్ద టొమాటోల ప్యూరీని ఇందులో వేసుకున్నాము. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం క్లిప్ మిస్ అయిందండి, వేసుకొని బాగా కలుపుకొని మనం దీన్ని మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైనకి తెలియదాకా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని అందులో నుంచి ఆయిల్ పైనకి వచ్చేదాకా దాన్ని మంచిగా ఉడికించాలి. ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయల్ని తీసి ఇందులో వేయాలి. మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గియాలి. ఆ మసాలాలన్నీ దానికి చక్కగా పడతాయి వంకాయలకి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని దీన్ని తినేయడమే. ఎంతో రుచికరమైన ఈ యొక్క మసాలా వంకాయ కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.